హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. ఇవాళ నేను చెప్పబోతున్న కథ చైనా ఇతిహాస కథ పదవి వ్యామోహం అనే కథ. అనగా అనగా సుమారు 1100 ఏళ్ల క్రితం చైనా మధ్య ప్రాంతంలో చియాంగ్లింగ్ అనే నగరంలో కువో అనే అపార ధనసంపన్నుడు ఉండేవాడు. కువో తండ్రి వర్తకం చేసి కోట్లు గడించాడు. కువో వడ్డీ వ్యాపారం చేసి మరింత ధనవంతుడయ్యాడు. అతడి వద్ద పెద్ద పెద్ద వర్తకులే అప్పులు చేసేవాళ్లు. చాంగ్ అనే వర్తకుడు కువో వద్ద అనేక లక్షల అప్పు చేసి దూరాన ఉన్న రాజధాని నగరానికి వెళ్ళాడు. చాలా ఏళ్లు గడిచినప్పటికీ ఆ బాకీ అలాగే ఉండిపోయింది. ఆ బాకీ వసూలు చేసుకోవడానికి కువో రాజధానికి బయలుదేరాడు. బాకీ వసూలుతో పాటు రాజధాని నగర జీవితం చూడాలన్న ఉబలాటం కూడా అతనికి కలిగింది. అందుచేత కువో తన తల్లిని, తమ్ముణ్ణి, చెల్లెల్ని ఇంటి నౌకర్లకు అప్పగించి రాజధానికి తన సొంత పడవ మీద ప్రయాణిస్తూ వెళ్ళాడు. చాంగ్ జాడ కువోకు సులువుగానే తెలిసింది. ఎందుకంటే ఆయన రాజధానికి వచ్చి డబ్బు పరపతి గడించి చాలా ప్రసిద్ధుడయ్యాడు. ఆయన కువోకు ఘనంగా స్వాగతమిచ్చి, నేను నీకు చాలా బాకీ ఉన్నాను. ఆలస్యానికి చాలా కారణాలున్నాయి. ఒకటి, నేను చాలా కాలం పాటు ఇక్కడ వర్తకంలో ఊపిరి సలపకుండా మునిగి తేలాను. ఆ తర్వాత అంత పెద్ద మొత్తం తీసుకుని దూర ప్రయాణం చేయడం ప్రమాదం అనిపించింది. ఎవరికన్నా ఇచ్చి పంపించడం అసలే సాధ్యం కాదు. పోనీలే, నువ్వే వచ్చావు కనుక చాలా మేలైంది. నీ బాకీ అసలు వడ్డీలతో సహా ఇప్పుడే లెక్క కట్టిచ్చేస్తాను అన్నాడు. కువో తన బాకీ వసూలు చేసుకున్నాడు. కాని వెంటనే ఇంటికి తిరిగి వెళ్ళక మహానగరంలోనే విలాసాలు అనుభవిస్తూ 3 ఏళ్లు గడిపాడు. డబ్బు మంచినీళ్లులాగా ఖర్చు పెట్టేవాడి చుట్టూ పనికిమాలిన మూక ఎప్పుడూ చేరుతుంది. కువో చుట్టూ అలాంటి మూకే చేరింది. ఆటగత్తెలు, పాటగత్తెలు, స్తోత్ర పాఠాలు చెప్పే స్నేహితులు, సగం డబ్బు తినేసిన మీదట కువో తన స్వస్థలానికి తిరిగిపోదామనుకున్నాడు. కాని అందుకు ఒక అవాంతరం వచ్చింది. మధ్య చైనాలో చక్రవర్తి పరిపాలన మీద తిరుగుబాట్లు సాగాయి. ఆ పరిస్థితిలో డబ్బు వెంటబెట్టుకుని ప్రయాణించడం మంచిది కాదని నలుగురు సలహా ఇచ్చారు. కువో చేసేదేమీ లేక రాజధానిలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇంతలో అతడికి ఒక మంచి వార్త తెలిసింది. అదేంటంటే ప్రభుత్వం అధికారాలను డబ్బుకు అమ్మనారంభించింది అని. తిరుగుబాట్ల నడచడానికి ఎంత డబ్బు చాలటం లేదు. అందుకని ప్రభుత్వం ఖాళీ పడిన చిన్న పెద్ద పదవులను డబ్బుకు అమ్మేస్తున్నది. కువో విద్వత్ పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేదు. ఆ కారణం చేత ఆనాటి పరిస్థితిలో చిన్న ప్రభుత్వోద్యోగానికి కూడా పనికిరాడు. కాని డబ్బుతో పదవులు దొరికేటట్టుంటే అతనికి పదవులు నిర్వహించాలన్న బుద్ధి పుట్టింది. నా వద్ద 20-30 లక్షల దాకా ఉంది. దాంతో ఎలాంటి పదవి కొనుక్కోగలను అని అతడు మిత్రులను అడిగాడు. సూటిగా వెళ్తే ఆ డబ్బుకు పెద్ద పదవి రాదు. ఏ పల్లెటూరులోనో న్యాయాధికారిగా వేస్తారు. కానీ ఆ మొత్తం దివాణంలో అధికారులకు లంచంగా ఇస్తే నగరపాలకుడి పదవి కూడా రావచ్చు అన్నారు అతన్ని ఆశ్రయించి బతుకుతున్నవాళ్లు. నగరపాలకుడు అనిపించుకుంటే తన జన్మ తరించినట్టే అని కువో అనుకున్నాడు. అయినా అతడు చాంగ్ను ముందుగా సలహా అడిగాడు. బాబు, నీ వద్ద ఉన్న డబ్బుతో నగర పాలనాధికారి పదవి దొరికే మాట నిజమే. కాని నీకది గిట్టుబాటుగా ఉండదు. నువ్వు అధికారంలో స్థిరపడి డబ్బు చేసుకోవడం ప్రారంభించేలోగానే ఏదో సాకు పెట్టి నిన్ను పదవి నుండి తొలగించి దాన్ని మరొకరికి అమ్మేస్తారు అన్నాడు చాంగ్. కువో నవ్వి, అయ్యా, నాకీ పదవిలో డబ్బు అవసరం లేదు. ఇంటి వద్ద నాకు కొట్టుకుపోయినంత డబ్బుంది. నేను కీర్తి కోసమే ఈ పదవి కోరుకుంటున్నాను. 2 నెలల పాటు నగరపాలకుడిగా ఉన్నా నా తర్వాతి తరాల వాళ్లకు ఆ కీర్తి దక్కుతుంది అన్నాడు. సరే, నీ ఇష్టం అన్నాడు చాంగ్. చాంగ్ సహాయంతోనే కువో ఒక మారుమూల రాష్ట్రంలో ఉన్న నగరానికి పాలనాధికారిగా ఉత్తర్వు సంపాదించాడు. ఈగలలాగా అతని చుట్టూ ముసిరేవాళ్లు అతని గౌరవార్థం అతని చేతనే అంతులేని విందులు చేయించారు. వాటితో కువోకు తల తిరిగిపోయింది. అతనికి అప్పుడే ఉన్నతాధికారి కళ వచ్చేసింది. కువో తన మిత్రులందరికీ వీడు చూసేసరికి అతని గుండి. నది ఎప్పట్లాగే ప్రవహిస్తుంది. కాని దాని ఒడ్డున ఉండాల్సిన గ్రామం లేదు. అక్కడ రాళ్లగుట్టలున్నాయి. తిరుగుబాటుదారులు ఇళ్లన్నింటినీ ధ్వంసం చేసేశారు. వాళ్లు ఊరంతా కొల్లగొట్టి ఇళ్లన్నీ పడగొట్టి చంపిన వాళ్లను చంపి దొరికిన వాళ్లను బానిసలుగా పట్టుకుపోయారు. చాలా మంది పారిపోయారు. కువో తన ఇల్లుండిన ప్రదేశాన్ని పోల్చుకోలేకపోయాడు. తిరుగుబాటుదారులు తన తమ్ముణ్ణి చంపారని, తన చెల్లెల్ని ఎత్తుకుపోయారని తెలిసింది. ఆ పిల్లగతి ఏమైంది తెలియరాలేదు.
అతని ముసలి తల్లి దూరంగా ఒక గుడిసెలో కుండ పెంకులతో కాలం వెళ్లబుచ్చుతున్నట్టు విని కువో అక్కడికి వెళ్ళాడు. కొడుకును చూడగానే ముసలి తల్లి బావురుమన్నది. నువ్వు రావడం ఇంకా కొంచెం ఆలస్యమైతే నేను ప్రాణాలతో కనిపించేదాన్ని కాదు నాయనా అన్నదాన్ని. మన కష్టాలు తీరాయమ్మా, జరిగిందేదో జరిగింది. నేను నగరపాలకుడి పదవి సంపాదించాను. మనం అక్కడికే వెళ్లి సుఖంగా బతుకుదాం అన్నాడు కువో. ఈ మాటతో ముసలిదానికి ప్రాణం తిరిగొచ్చినట్టయింది. కువో పదవీ స్వీకారం చేసే లోపల పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. కాని ఊరు నాశనం కావడంతో ఆ అవకాశం పోయింది. తల్లి కొడుకులు పడవలో ప్రయాణమై యుంగ్ చౌ నగరం చేరారు. అక్కడ నది ఉత్తర తీరాన బౌద్ధులకు చెందిన ఒక మఠం ఉంది. ఆ మఠంలోని సన్యాసులు ఉన్నతాధికారి వచ్చినట్టు విని స్వాగతమివ్వడానికి వచ్చారు. కువో ప్రయాణిస్తున్న పడవను ఒడ్డున ఉన్న ఒక బ్రహ్మాండమైన మర్రి చెట్టుకు కట్టి ఆ రాత్రి తల్లి కొడుకులు ఆ పడవలోనే నిద్రపోయారు. ఆ రాత్రి బ్రహ్మాండమైన తుఫాన్ వచ్చింది. ఆ గాలికి ఆ పురాతనమైన మర్రి చెట్టు పడవ మీదకు విరుచుకుపడిపోయింది. పడవ పైభాగం తునాతునకలైపోయింది. కువోకు నావిక విద్యలన్నీ తెలుసు. అతను తన తల్లిని పడవ నుండి రక్షించి మఠం వద్దకు తీసుకుపోయాడు. కాని రాత్రివేళ మఠ ద్వారం మూసి ఉంది. తలుపు ఎంత తట్టినా ప్రయోజనం లేకపోయింది. తల్లి కొడుకులు తెల్లవార్లు వానకు తడుస్తూ ద్వారం వద్దనే ఉండిపోయారు. తెల్లవారి మఠం తెరిచారు. కువో తన తల్లితో సహా లోపలికి రాగానే మఠాధిపతి వారిద్దరిని చూసి, దొంగలు దోచుకోలేదు కదా అన్నాడు. కువో ఆయనకు పడవ ప్రమాదం మాట చెప్పాడు. మఠాధిపతి ఆ తల్లి కొడుకులకు ఒక గది చూపించి కువో కోరిన మీదట అక్కడి నగరపాలకుడికి మనిషి ద్వారా కబురు పంపాడు. కాని కువో తల్లి జబ్బుపడి 2 రోజుల అనంతరం మరణించింది. అక్కడి నగరపాలకుడు కువోకు అన్ని విధాలా సహాయపడి కువో తల్లికి ఘనంగా ఉత్తరక్రియలు జరిగేటట్టు చూశాడు. కాని ఇప్పుడు మరొక కొత్త బెడద వచ్చిపడింది. చైనా వారి ఆచారం ప్రకారం తల్లిని పోగొట్టుకున్నవాడు 3 ఏళ్ల పాటు మైలపట్టాలి. ఈ 3 ఏళ్లు అతడు పదవి స్వీకరించడానికి లేదు. అతనికి హోదా ఏమీ లేదని, డబ్బు కూడా ఏమీ లేదని, అతనికున్నదంతా అధికార పత్రాలతో సహా నదిపాలైందని తెలిసి బౌద్ధ సన్యాసులు అతన్ని గౌరవించడం మానేసి మఠం నుండి వెళ్ళగొట్టారు. అతడు యుంగ్ చౌ రేవు అధికారి ఇంట తలదాల్చుకోవాల్సి వచ్చింది. అతన్ని పోషించడం రేవులోని నావికులకు ఏమాత్రం ఇష్టం లేకపోయింది. నేను నగరపాలకుడు కాబోయేవాణ్ణి, మీరు నన్ను గౌరవించాలి, అమర్యాదగా చూడడం భావ్యం కాదు అని ఈవో నావికులతో అన్నాడు. చక్రవర్తులైతే మటుకేం, పదవి లేని వాడికి తిండి పుట్టదు అన్నారు వాళ్ళు. బతకడం దుస్సాధ్యమై కువో అక్కడి నగరపాలకుడి వద్దకు వెళ్లి సహాయం అడిగాడు. నేను నీ పరిస్థితి చూసి జాలిపడి ఒకసారి సహాయం చేశాను. నువ్వు నగరపాలకుడిగా వినియోగించబడ్డట్టు నాకేమిటి నమ్మకం? నీ అధికార పత్రాలేవి? నన్ను ఇలా పీడిస్తే చావగొట్టిస్తాను, వెళ్ళు అన్నాడు నగరపాలకుడు. కువో రేవు అధికారి దగ్గరికి తిరిగొచ్చి, నాకు బతుకుతెరువేమిటి మరి అని ఏడ్చాడు. నువ్వేం చేయగలవు? ఏది చేయగలిగితే అదే బతుకుతెరువు అన్నాడు రేవు అధికారి. నాకు పడవలు నడపడం తప్ప ఏమీ చేత కాదు అన్నాడు కువో. రేవు అధికారి అతనికి పడవలు నడిపే పనిచ్చాడు. కొంతకాలానికి 3 ఏళ్ల మైల ముగిసింది. ఈ లోపల కువోకు నావికుడి వాలకం వచ్చేసింది. అతడు నగరపాలకుడి పదవి స్వీకరించడానికి వెళ్లాలని కూడా ప్రయత్నించలేదు. అతనికి పదవీ వ్యామోహం పూర్తిగా పోయింది. నావికుడి జీవితమే అతనికి అన్ని విధాల సుఖవంతంగా తోచింది. అది కథ. కథ కంచికి మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.